ಅಮ್ಮನ ವದಿಲೆ. ಓ, ಇವಳನ್ನ ಸೇವ್ ಮಾಡೋಕೆ ಆಂಧ್ರದಿಂದ ಬಂದಿದೀಯಾ? ನೀನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀಯಾ. అయ్యగారు శాతం చచ్చిపోయిందండి. శాతం చచ్చిపోయింది అయ్యగారు. ఏం మాట్లాడుతున్నావురా? నీళ్ళల్లో తేలిపోయిందండి. అవి చేపలు కాదు, మనం. అందులో పెద్ద చేప అభిషేక్ గారు, చిన్న చేప అభిషేక్ గారికి కాబోయే భార్య. రండి రండి, చూడండి చూడండి, అభి చేప బతుకుంది, శాతి చేప చచ్చిపోయింది. తాళతెక్కేదవా ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది కదరా. చెప్పేదేదో తిన్నగా చెప్పి చావచ్చుగా.
బాధపడి కవి. మేమిద్దరం ఒకరినొకరం చూసుకోకపోయినా వీటి రూపంలో ఒకే చోటు ఉంటూ ఒకే గాలి పీలుస్తూ ఒకే నీరు తాగుతూ ఒకే లోకంగా బతుకుతున్నాం. కానీ ఇప్పుడిలా అందుకే పెట్ యానిమల్స్ని ఇలాంటి చేపల్ని పెంచుకోకూడదు. వాటి మీద రోజు రోజుకి ఎఫెక్షన్ పెరిగిపోతుంది. వాటికి ఏదైనా సడన్గా ఇలా జరిగితే చాలా బాధ అనిపిస్తుంది. అయ్యగారండి, కోడలు గారు అభిషేక్ బాబు గారికి పంపించిన బహుమతి చచ్చిపోయిందండి. దీనిలో శ్వేతం చూసుకున్నాడండి. ఇలా పెంచుకునేవి మనలో ఒకరిగా పెరుగుతాయి. చచ్చిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఒక మనిషి చనిపోయినంత ఫీలింగ్ కలుగుతుంది. డోంట్ ఫీల్ అభి, బీ ప్రాక్టికల్. దాన్ని తీసి బయటపడే. చచ్చిపోయిన దాన్ని దీనిలో ఉంచితే ఉన్న చేప కూడా చచ్చిపోతుంది. జీవితంలో కొన్ని విషయాలు ఇలాగే ఉంటాయి. వదులుకోవాల్సి వచ్చినప్పుడు వదులుకోవాలి, తప్పదు. దాన్ని బయటపడే. చచ్చిపోయింది చేప పిల్ల మాత్రమే కదా, మీ నాన్న చెప్పినట్టు చెయ్యి. శ్వేత, అయ్యో అయ్యో. శ్వేత, ఆ ఏడు పాపు. నీకే చెప్పేది ఆపు. అరే, అసలు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఏం జరిగిందని? ఏమీ జరగలేదు. ముందా ఏడు పాపు తల్లి. నీకు దండం పెడతాను, ఆపు. పద వెళ్దాం. నేను రాను. ఎక్కడికి రావు? మనోరే రాను. రాకుండా ఏం చేస్తావు? ఏమో, నాకు తెలియదు. నేను మాత్రం ఈ పరిస్థితిలో రాలేను. ఎవరికి నా మొహం చూపించలేను. ఎందుకు చూపించలేవు?
ఇంత జరిగాక నా మొహం అందరికీ ఎలా చూపించగలను? ఏం జరిగింది? అలా మాట్లాడతావేంటే? ఇంత ఘోరం జరిగాక ఏం జరిగిందంటావేంటి? జరిగింది. అయితే ఈ విషయం ఇంటింటికి వెళ్ళి చెప్తావా? చెప్పక ఇంత పెద్ద విషయాన్ని మనసులో ఎలా దాచేసుకోను? ఏం జరగనట్టు ఎలా ఉండగలను? జరిగిన దాంట్లో నీ తప్పు లేదు. ఒకవేళ నీ స్థానంలో నేనున్నా, ఇంకెవరైనా ఉన్నా, నువ్వు చేసిందే చేస్తారు. జరిగిన దానికి సాక్ష్యం లేదు. నువ్వు నాకు చెప్పావు కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే నాకు కూడా తెలీదు. నువ్వు కామ్గా ఉంటే అంతా కామైపోతుంది. అలా మాట్లాడతావేంటే? శ్వేత, మనం కంపెనీ పని మీద వచ్చాం, కంపెనీ పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఏం జరగలేదు. మధ్యలో జరిగింది మధ్యలోనే మర్చిపో. మనం బెంగళూరు వచ్చిన సంగతి మాత్రమే గుర్తుపెట్టుకో, ఇంకేం గుర్తుపెట్టుకోవద్దు. పద. ఆ ఏడు పాపి రా. శ్వేత, శ్వేత, అలా డల్గా ఉండకు, కాస్త నవ్వుతూ ఉండు. అమ్మా, అక్కొచ్చేసింది. హాయ్ అక్క. యమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? అమ్మా, అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? శ్వేత, ఏమైందమ్మా? అమ్మా, నిన్ను గట్టిగా కౌగిలించుకొని బారున ఏడవాలనుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా అంటావు. జరిగింది చెప్పి నీ ఓదార్పు పొందే పరిస్థితి కూడా కాదు నాది. ప్రయాణం బాగా జరిగిందా అంటే మాట్లాడవేంటే? బానే జరిగిందా ఆంటీ? అక్క, నాకోసం బెంగళూరు నుండి ఏం తీసుకొచ్చావు? చెప్పక్క. అపర్ణ, మేము షాపింగ్కి వెళ్లే టైం దొరకలేదు. నువ్వు నన్ను బాగా అప్సెట్ చేసావు అక్క. మీటింగ్ అయిన వెంటనే ఫోన్ చేస్తానని చెప్పి ఎంతకి ఫోన్ చేయకపోయేసరికి నీకేమైందోనని నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? అవునక్క, నేనెంత చెప్పినా నా మాట వినదే. మీనాక్షి టెన్షన్ పట్టమే కాకుండా నన్ను కూడా తెగ టెన్షన్ పెట్టేసింది. చివరికి స్వర్ణకి కాల్ చేసేసరికి అమ్మయ్య అనుకుంది. కూర్చోండమ్మా, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేమొద్దమ్మా? ప్రయాణం చేసొచ్చారు కదా, కాస్త కాఫీ తాగితే నీరసం తగ్గుతుంది. వద్దులేమ్మా. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం జరుగుతుందాంటీ? చక్కగా వెళ్ళాం, చకచకా ఆఫీస్ వర్క్ చేసుకుని చక్కగా ఇంటికొచ్చాం. లేదు, ఏదో జరిగింది. ఏం జరగకపోతే నా కూతురిలా ఉండదు.
నవ్వుతూ ఉండే మా అక్క ఇంతసేపైనా నవ్వకుండా ఉందంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పక్క. మేము అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఏం జరిగిందో నేను చెప్తాను. అసలు బెంగళూరులో ఏం జరిగిందంటే శ్వేత హెల్త్ అప్సెట్ అయింది. ఏమైందమ్మా? నిద్ర సరిపోలేదా? జ్వరం వచ్చిందా? కంగారు పడకండి, ఇప్పుడేం లేదు, తగ్గిపోయింది. అసలు ఎందుకు అప్సెట్ అయింది? సడన్ గా అట్మాస్ఫియర్ చేంజ్ అయింది కదా. బెంగళూరు వెళ్తే బూటీ కొడైకెనాల్ వెళ్ళినట్టుంటుందంటారు. అక్కడికి వెళ్ళి అప్సెట్ అవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అట్మాస్ఫియర్ అంటే అదొక్కటే రీజన్ కాదు, ఫుడ్ కూడా మారింది కదా. అక్కడి వాళ్ళు ఇక్కడ ఉడిపి హోటల్ పెడితే మా నోళ్లు వెళ్లి టేస్ట్ సూపర్ అని ఎగబడి తింటున్నారు. నువ్వేంటక్క అలా అంటావ్? అపర్ణ, అక్కడ మేం తిన్న హోటల్లో కోకోనట్ ఆయిల్ తో ఫుడ్ ప్రిపేర్ చేశారు. కేరళ వాళ్ళు కదా కొబ్బరి నూనెతో చేస్తారు. కర్ణాటక వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడేమంటావ్? ఆ ఫుడ్ కి నేను అడ్జస్ట్ అయ్యాను, శ్వేత అడ్జస్ట్ అవ్వలేకపోయింది. ఇప్పుడు పర్వాలేదు కదమ్మా? మనం డిస్టర్బ్ చేయకపోతే శ్వేత కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. అలాగేనమ్మా. అపన్న, నువ్వు కిరాణా షాప్కి వెళ్ళి బార్లీ పౌడర్ తీసుకురామ్మా. కాస్త తాగితే అది సర్దుకుంటుంది. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. అలాగేనమ్మా. అక్క, చెప్పడం మర్చిపోయాను. నీకోసం బాబుగారు చాలాసార్లు ఫోన్ చేశారు. నీ దగ్గర నుంచి కాల్ లేకపోయేసరికి చాలా ఫీల్ అవుతున్నారు. వెంటనే కాల్ చేయి. ఇంతకీ మొబైల్ రిపేర్ చేయించావా? లేదు, ఆ మొబైల్ పోయింది. పోయిందా? ఎలా? ఎలా పోయిందక్కా? అనుకోకుండా ఎక్కడో మిస్ అయిందిలే. అయినా అది ఎటూ పాడైంది కదా. కొత్త మొబైల్ కొనుక్కుందాం. నువ్వు ముందు వెళ్ళి అమ్మ చెప్పిన పని చెయ్యి. వెళ్ళు. అక్క, ఈలోగా ఒకసారి అమ్మ మొబైల్ నుంచి కానీ నా మొబైల్ నుంచి కానీ బాబుగారికి ఫోన్ చేయి. నువ్వు వచ్చిన వెంటనే చేయించమని చెప్పారు. నువ్వు నవ్వుతూ కనిపించకపోతేనే మా అక్కకేదో అయిందని చెల్లి, నా కూతురికేదో అయిందని అమ్మ ఏవేవో ఊహించుకుని ఎంత కంగారు పడుతున్నారో చూసావా? జరిగిన విషయం వాళ్ళకి తెలిస్తే ఇంకేం లేదు. వాళ్ళకి మళ్ళీ ఏ అనుమానం రాకుండా నువ్వే జాగ్రత్త పడాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జరిగింది మర్చిపో. అదే నీ జీవితానికి మంచిది. యాజ్ యూజువల్గా రేపటి నుంచి ఆఫీస్కొచ్చేసి సరేనా? బాయ్.
అసలు ఏం జరిగింది? చెప్పు శ్వేత, నేను ఇలా ఉండడానికి నాకొక కారణం ఉందక్క.